అన్నీ జారిపోతాయని తెలవడానికి ఆయన సంధ్యా సమయంలో తాండవం వాడతాడు. ఎందుకని? ఆ తాండవంలో ఏం అడుగులేస్తున్నాడో ఆయనకే తెలియదు. అమ్మవారు లాస్యం చేస్తుంది, శివుడు తాండవం వాడతాడు. సంధ్యా తాండవమాడెన ఆదినటుడు ఆశాపాశముల్ వీడగన్ ఆంధ్యంబుందొలగించు సత్కళ ద్వితీయ శ్వాసమయ్యొప్పగన్ ఆంధ్యంబుందొలగించు సత్కళ తృతీయ శ్వాసమయ్యొప్పగన్ వంధ్యాకాశము జ్ఞానచంద్రునకు జన్మం వీయగా మౌనులెల్లం ధ్యానంబులు వీడి చూడ జడ కైలాసంబు కంపింపగన్ సంధ్యా తాండవమాడే ఆదినటుడు. ఆదినటుడైన పరమేశ్వరుడు ప్రతి సంధ్యా సమయంలో నాట్యం చేస్తాడు. నాట్యం తాత్పర్యం ఏంటో తెలుసా? నీ లైఫ్ అంతా ఓ డ్యాన్స్, దాని నమ్మకం చెప్పడం మనకి ఇక్కడ. అది ఏ డ్యాన్స్ అయినా, ఆడాళ్ళ డ్యాన్స్ అయినా, మొగాళ్ళ డ్యాన్స్ అయినా, భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, మణిపూర్ అయినా, ఒడిస్సా అయినా, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్యాన్స్. అందరి ప్రేమ డ్యాన్స్, అందరి ఆస్తులు డ్యాన్స్, అందరి మమకారాలు డ్యాన్స్, మొత్తం ఇదంతా డ్యాన్స్ ప్రోగ్రామ్. నమ శివాయ అంతే. అప్పుడు సుఖంగా ఉంటాం. మనం ఏమనుకుంటాం, కాస్త మన ఎవరన్నా మనం పొగడగానే వాడికి నేనంటే ఎంత అభిమానమో ఎప్పుడు వాడే నిజం చెబుతాడు. వాడు నచ్చింది నీకు పొగడతా కాబట్టి నిజమని చెబుతున్నాడు. అక్కడ వాడు విమర్శిస్తే వీడు అలా ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు, నీకు అది ఇష్టం లేదు కాబట్టి. వాడు చేసే విమర్శ, వాడు చేసే పొగడత రెండు డ్యాన్స్ అని గ్రహిస్తే నువ్వు కూడా సంధ్యాతాండవం వాడుతూ ఆదినటుడిలో ఉంటావు హాయిగా. జీవితాన్ని ఒక డ్రామా కింద గ్రహించాలి. అందుకే ఆయన ఆదిమ నటుడు అన్నారు. నటరాజు అన్న పేరు దేవుళ్లలో మరొక్కడికి లేదండి, శివుడికి తప్ప. జీవితం మొత్తం నటన, ఎవరాడినా నటనే. నువ్వు కూడా నటనాడై నీ డైలాగులు ఏవో నువ్వు చెప్పే వెళ్ళిపో ప్రపంచానికి, ఇంకేం కోరుకో. నేను ఇలా అన్నాను, వారు ఇలా అన్నా, నీ డైలాగ్ ఏదో నువ్వు చెప్పే అంతే. ఎవరింటికైనా భోజనానికి వెళ్ళావు, ఎలా ఉందంటే బాగుందనే చెప్పాలి, బాగులేదంటే మళ్ళీ పిలవరు, అదో డైలాగ్ అంతే. బాగులేదని మన మనసులో తెలుసు, ఇంకోసారి వెళ్ళకు. అందుకని వాళ్ళ మొహం మీద ఏమిటా భోజనం ఇలా అంటే ఇంటి దగ్గరే భోజనం చేసి వచ్చేవాళ్ళం అంటే కొంపలు అంటుకుపోతాయి. ఇదే డ్రామా అండి. డ్రామా కదా, డ్యాన్సా కదా, చెప్పాల్సిందే, ఇంకో మాటలేదు ఇక్కడ. అలంకరించుకుని నీ ముందు కనపడింది భార్య, ఎలా ఉన్నావంటే అద్భుతంగా ఉన్నావనే చెప్పాలి, ఏం మొహమాటం వేయలేదు ఇందులో. అలా ఉన్నావు ఇలా ఉన్నావంటే మళ్ళీ రారు కూడాను. ఎందుకు వచ్చింది ఓ మాట అంటే అయిపోయా, అద్భుతంగా ఉన్నారో లేదో అర్థం చూసుకుంటే వాడికి తెలియట్లా, మనం చెప్పాలి ఏమిటి ఆ విషయం, అంతే అయిపోయా. ఇది నాటకం కాదు, ఇదేం అబద్ధం కాదు. ఇక్కడ మనుషులు సంతోషించాలంటే అంతే. ఇది తెలుసు శివుడికి. అందుకే ప్రపంచంలో ఏ పరిణామాన్నైనా ఆయన తేలిగ్గానే తీసుకుంటాడు. తాను వరం ఇవ్వడం వల్ల భస్మాసురుడు రెచ్చిపోయినా, తాను వరాలు ఇవ్వడం వల్ల త్రిపురాసురుడు రెచ్చిపోయినా, తాను వరం ఇవ్వడం వల్ల రావణాసురుడు రెచ్చిపోయినా, తాను వరం ఇవ్వడం వల్ల 1000 చేతులతో తనతోనే యుద్ధానికి బాణాసురుడు సిద్ధపడినా, అన్నింటికీ ఒక నవ్వుకు నూరుకున్నాడు, నాట్యం చేసుకుంటూ ఉన్నాడు పరమశివుడు అంటే అర్థం. అది జీవితంలో పరిణామాలకి మనం కూడా ఒక్క నవ్వుకుని నాట్యం చేసుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ నిజం ఇలా అన్నారేమిటి, నేను ఇంత సేవ చేస్తే వాళ్ళు ఇలా అన్నారేమిటి, అంత సేవ ఎందుకోసం చేసావు, ఏదో ఆశించి చేసావు. అందుకే ఇప్పుడు ఆశాభంగం ఎదురైంది. ఆశించకుండా ఉంటే భంగం కూడా ఉండదు, ఆశ ఉండబట్టి భంగం ఉంది.